ఇప్పుడు నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్ అని నువ్వు పాడాలనిపించిందా, లేకపోతే గతంలో నీకు పాడాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే ఇంట్లో చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ఫ్యామిలీనే మాది. అమ్మ పాడతారు, అమ్మమ్మ పాడతారు, నాన్నగారు మ్యూజిక్ లో ఉన్నారు. సో చిన్నప్పటి నుంచి పాటల మధ్యనే పెరిగాను. సో అలా అలా పాడుతూ దెన్ అప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఓకే తిను కూడా పాడగలదు, ఉంది వాయిస్ అని. అప్పుడు కొంచెం నేర్పించారు, కానీ కొన్ని రీజన్స్ వల్ల డిస్కంటిన్యూ చేసా ఒక 2 సార్లు. పాడాను. ఆ తర్వాత రామాచారి గారి దగ్గర నేర్చుకున్నారా? అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేసా. దాని తర్వాత మెల్లమెల్లగా తమన్ గారి దగ్గర పాడా. తమన్ గారి దగ్గర ఏం పాడారు? బ్రో సినిమాకి. దానికి ముందు ఇంకా ఓజీ స్టార్ట్ అవ్వక ముందు కొంచెం కోరస్, అది ఫైనలైజ్ అయిందో లేదో తెలియదు. ఆ తర్వాత మళ్ళీ కాలేజ్ అటెండెన్స్ దాని వల్ల అని చెప్పి డిస్కంటిన్యూ చేయాలి. సరే, నాన్నగారి సినిమాల్లో మీరు ఏమైనా పాడారా? ఒకటన్నా చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు ఒక సాంగ్ సాహసం చేరా డింపగా అని ఒక సాంగ్ సినిమాలో బాలరాజు అని ఒక సాంగ్. ఓకే. నాన్నగారు 30కి పైగా సినిమాలు చేశారు, మంచి మ్యూజిక్. లేటెస్ట్ డ్రింకర్ స్థాయిలో కూడా సినిమా ఎలా ఉన్నా పాటలు బాగుంటాయి. బాగి బాగి బాగా అని చాలా పాటలు, అన్ని పాటలు బాగుంటాయి. నేను సుడిగాడిలో బాగుంటాయి, తర్వాత స్పీడ్ ఉన్నోళ్ళలో బాగుంటాయి, గుంటూరులో అన్ని పాటలు బాగుంటాయి. చాలా మెలోడీస్ కొడతారు మణి శర్మ గారు ఇది. కాబట్టి నాన్నగారి సినిమాలో మీకు ఇష్టమైన పాటలు? వైశాఖం ఆల్బమ్ అంటే చాలా ఇష్టం. బీజేఏ గారిది భలే ఉంటాయి పాటలు, బాగుంటాయి. ఎప్పుడన్నా నాన్నగారిని అడుగుతారా మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని, లేకపోతే డబ్బింగ్ డైరెక్టర్ అవుదామని ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? ఎందుకంటే సింగింగ్లో ఉన్నారు, సింగింగ్లో ఉన్నప్పుడు మ్యాథ్స్ సింగింగ్కి వెళ్ళిపోతుంటారు, ప్లేబ్యాక్ వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఈ డబ్బింగ్ డైరెక్షన్ ఏంటి? ఫస్ట్ అయితే మనది స్టార్ట్ అయింది కార్తికేయ 2 నుంచి. అప్పుడు పోస్ట్ కోవిడ్ ఎక్కువ కాలేజ్కి వెళ్ళే పని ఉండేది కాదు. సో స్టూడియోలో అయ్యేటప్పుడు నేను చూస్తా అని వచ్చి కూర్చుని తెలుగు, తమిళ్, మలయాళం ఇక్కడ జరిగేది కాబట్టి తెలుగులో ఉన్న డైలాగ్స్ యాజ్ ఇట్ ఈస్ సెన్స్ రావట్లేదు, పోతుంది అని నాకు తెలిసేది. నేను కూర్చునేదాన్ని, ఇంజనీర్స్ రికార్డ్ చేసేవాళ్ళు, కానీ వాళ్ళకి కరెక్టా కాదా అని తెలిసేది కాదు. నేను వెంటనే ఫోన్ చేసి లేదా రైటర్ కి కానీ నాన్నగారికి కానీ ఫోన్ చేయించి ఇది తప్పు ఉంది, ఇలా కాదు అలా అని చెప్పడం వల్ల ఓకే తను అర్థమవుతుంది, లాంగ్వేజ్ అర్థమవుతుంది, ఓకే పనికి వస్తానని నాకు కూడా తెలిసింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇక్కడికి వచ్చి చూడడం, వర్క్ నేర్చుకోవడం, నాకు ఇంట్రెస్ట్. సినిమాల మధ్యలో ఉండడం అంటే చాలా ఇష్టం. సో వచ్చా, నేర్చుకున్నా. ఆ తర్వాత ఇంకా ఇలా ఇప్పుడు ఒక 4-5 ప్రాజెక్ట్స్ వరకు చేశాను. మిరాయి అనేది ఇంకా ఏంటి, ఏమి ఛాలెంజెస్ ఫేస్ చేసావు మిరాయికి వచ్చేటప్పటికి? 10 లాంగ్వేజెస్ మీ స్టూడియోలో చేశారా? ఏం ఛాలెంజెస్ ఫేస్ చేసావు మిరాయి వచ్చేటప్పటికి? ఫస్ట్ అంటే లాస్ట్ 1 month ఏ సినిమాకైనా చాలా హెక్టిక్ గా ఉంటుంది కదా. లాస్ట్ 1 month అనేది చేంజెస్ జరుగుతాయి, మాటికి డైలాగ్స్ మార్చడం జరుగుతుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒక వాళ్ళకి కొంచెం నచ్చకపోయినా ప్రొడక్షన్ టీమ్ కి రీప్లేస్ చేయమని చెప్తారు. సో అది తొందరగా జరగాలి, స్పీడ్ గా జరగాలి. రిలీజ్ డేట్ ప్రకటిస్తారు కాబట్టి తొందరగా అయిపోవాలి. అదే టైంలో ఈ డైలాగ్స్ మార్పిడి జరగడం. ఆల్సో ఈ డైరెక్షన్ టీమ్, రైటర్స్ టీమ్ వాళ్ళు చాలా పర్టికులర్ గా ఉంటారు. చిన్న తప్పు పోయినా లేదు ఇదే సెన్స్ రావాలి అని. అంటే కొన్ని లాంగ్వేజెస్ లో మనం ఈ భాష నుంచి ఈ భాషకి మార్చి చెప్పినప్పుడు చిన్నది ఏదో ఒక విధంగా మార్పు అనేది ఉంటుంది. అది కూడా రాకుండా చేయడం చాలా ఛాలెంజింగ్ అనిపించింది, కానీ we were able to do. సూపర్. ఎన్ని లాంగ్వేజ్ వచ్చు నీకు? నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, కన్నడ, స్పానిష్ ఇంకా నేర్చుకుంటున్నాను. అంత ఎట్లా సాధ్యపడుతుంది సార్ ఇదంతా? అంటే మనకి ఇంట్రెస్ట్, మనకు ఒకటి కావాలనుకుంటే దానిలోకి వెళ్ళాలనుకున్నప్పుడు నేర్చుకోవాలి. నాకు అవసరం నేర్పించింది, తనకు ఇంట్రెస్ట్ నేర్పిస్తుంది. నాకు తమిళనాడులో బతకాలి లేదా బెంగళూరులో, అప్పుడు స్టార్టింగ్ నా వెనక్కి కూడా ఎవరు లేదు. మేము అసిస్టెంట్ గా వర్క్ చేసినప్పుడు బెంగళూరు వెళ్ళాలి, వాడేదో మాట్లాడేవాడు, మనకు అర్థమయ్యేది కాదు. ఆ కమ్యూనికేషన్ అప్పుడు దాన్ని కసిగా ఇంకా పగబట్టి నేర్చేసుకున్నాను నేను. నాకు అవసరం నేర్పించింది, తనకి ఇంట్రెస్ట్ నేర్పించింది.